కాంగ్రెస్ పార్టీలో గతంలో ధర్మపురి శ్రీనివాస్ గారు, వి హనుమంతరావు గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న టైంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయినా మరి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులుగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చినప్పుడు వాళ్ళను ముఖ్యమంత్రులను చేయకుండా కేవలం రెడ్డి సామాజిక వర్గ నాయకులనే కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రులు చేసింది. ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ కేవలం పని మనుషులుగానే చూస్తుంది. బీసీలో ఓట్లేసే యంత్రాలుగా, వాళ్ళ జెండాలు మోసే కూలీలుగా చూస్తుంది. అలాగే ఈ మధ్యకాలంలో మరొక గత 2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు ముదిరాజు ముద్దుబిడ్డ మా బీసీ నాయకుడు ఈటెల రాజేందర్ను కూడా బీఆర్ఎస్ పార్టీ పొమ్మన లేక పొగబెట్టి బయటికి పంపించడం జరిగింది. బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అట్టడుగున ఉన్న బీజేపీ పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకుపోయి గతంలో కిషన్ రెడ్డి లాంటి నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఉండి తూతు మంత్రంగా పనిచేశారు. కానీ బండి సంజయ్ గారు 6 నిమిషాలు శ్రమించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 44 సీట్లు సాధించారు. ఆయన్నే కనుక అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేకుంటుండే. కేవలం ఒక వెనుకబడ్డ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముందుకోతున్నాడు అనే ఉద్దేశంతోనే ఆ బీజేపీ పార్టీలో ఉన్న అగ్రకుల నాయకులందరూ కుట్ర బన్ని బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుని హోదా నుంచి తప్పించి మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం, పార్టీ మళ్ళీ తిరోగమనం అంటడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే మా ఫైర్ బ్రాండ్ తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారు, ఆయన కింది స్థాయి నుంచి ఒక మండల రిపోర్టర్ నుంచి ఒక ప్రముఖ ఛానల్లో తెలంగాణ ఉద్యమంలో యాంకర్గా తన మాస్ డైలాగ్స్తో ఒక ఉరుతలు పెంచిన వ్యక్తి. తదనంతరం ఆయన సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, ఇతరత్ర పార్టీలకు వెళ్ళడం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి స్టార్ క్యాంపెయినర్గా ఉండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తీర్మార్ మల్లన్న గారు కూడా కీలక పాత్ర వహించారు. మరి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీర్మార్ మల్లన్నను బరిలోకి నిలపడం, ఆయనను గెలిపించడం జరిగింది. గెలిపించడం కంటే ఆయన చెరిమిసంతో గెలిచిన తర్వాత ఆయనకు ప్రాధాన్యతనివ్వకుండా మరి బీసీ లెక్కల్లో తప్పులు జరిగినాయి, ఇది కరెక్ట్ కాదు, మాతోటి సంప్రదించలేదు, ఈ లెక్కలు కాకి లెక్కలు దొంగ లెక్కలని పత్రాలు అంటిపెట్టి తీర్మార్ మల్లన్న అంటిపెడితే ఆయన పార్టీ లైన్ దాటిండని, పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని సోకాజు నోటీసులు ఇవ్వడం, స్పందించలేదని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నుకున్న సందర్భంలో ఏం మాట్లాడాడు? ఓటుకు నోటు దొంగ, బ్రోకరు, దగులుబాజీ, పనికిరానుడు, వాడు దొంగ, గానికిచ్చారు పిసిసి ప్రెసిడెంట్ అని మాట్లాడాడు. అంటే ఆయన పార్టీలో ఆయన దాటలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించలేదా? కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యతిరేకించలేదా? అదే తీర్మార్ మల్లన్న ఎన్నికలప్పుడు, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి తీర్మార్ మల్లన్న ఓడిపోవాలని, అదే పార్టీ అభ్యర్థి ఓడిపోవాలని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పనిచేయలేదా? అదే మునుగోడు బై ఎలక్షన్ ఎన్నికలప్పుడు వాళ్ళ తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీలో కలిసి మరి రాజీనామా చేసి ఈ ఎమ్మెల్యేకు పోటీపోయినప్పుడు ఓడిపోవడం జరిగింది, బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం జరిగింది. అయినా అప్పుడు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయకుండా ఆస్ట్రేలియా వెళ్ళిపోలేదా? ఎన్నికలప్పుడు మెసేజ్ పెట్టలేదా బీజేపీ కార్యకర్తలకు? కాంగ్రెస్ కార్యకర్తలకు, ఆయనకు అనుకున్న కార్యకర్తలకు
కాంగ్రెస్ పార్టీ పోటీ వేయకుండా మెసేజ్ పెట్టలేదా? పరోక్షంగా వాళ్ళ తమ్ముడు గెలవాలని ప్రయత్నం చేయలేదా? వీళ్ళంతా పార్టీలో ఉండి పార్టీ లైన్ తప్పారు కదా, మరి వీళ్ళ మీద ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే వాళ్ళు కేవలం అగ్రకులాలకు చెందిన వ్యక్తులు, ఏం చేసినా నడుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రెడ్డిల పార్టీ అని, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలనా? అడిగే దిక్కులేరనా? రాబోయే ఎన్నికల్లోనైనా బీసీల ఓట్లు బీసీలకి వేసుకుంటారు. అగ్రకులాలకు ఓట్లు వేసే కాలం ఈ తెలంగాణలో చెల్లిపోయింది. కాబట్టి తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించి పోరాడిన బీసీ బిడ్డల చరిత్ర ఉంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ఈ బీసీ బిడ్డలు ముందుండి పోరాడారు. ఇప్పుడు మేము కత్తులు పట్టాల్సిన అవసరం లేదు, కటారాలు పట్టాల్సిన అవసరం లేదు. ఓటు అనే ఆయుధంతోనే మిమ్మల్ని అధికారం నుంచి తొలగిస్తాం. వచ్చే ఏ ఎన్నికైనా సరే, ఆ స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఖచ్చితంగా బీసీ జెండా ఎగిరిస్తాం. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ఇందాక చెప్పినట్లుగా బీజేపీ అన్యాయం చేసింది, వాడుకొని వదిలేసింది బీసీలను. బీఆర్ఎస్ పార్టీ వాడుకొని వదిలేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా వాడుకొని వదిలేసింది. కాబట్టి ఈ అగ్రకుల పార్టీల మరి వాళ్ళ జెండాలు మోసే కూలీలమా? ఓట్లేసి యంత్రాలుగా మిగిలిపోవాలా? మెజార్టీ ప్రజల మేము పాలకులం కావద్దా? ఓట్లు మావి సీట్లు మీద ఇక చెల్లదు. బీసీ జాగృతి సేన ఇక చెల్లనివ్వదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బహుజన సామాజిక వర్గాలకు చెందిన రాజకీయ పార్టీలన్నీ బీసీ జాగృతి సేన ఆధ్వర్యంలో ఏకతాటిపైకి తీసుకొస్తాం. మా అభ్యర్థులను బరిలోకి దింపుతాం. బరాబరి మా అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా బరిలోకి దింపుతాం. అధికారాన్ని కైవసం చేసుకుంటాం. ఇక్కడ బ్యాలెట్ బాక్సుల్లో వేసేది డబ్బులు కాదు, నోట్లు. ఓటుకు 500 ఇచ్చి 5 ఏళ్ళు మా హక్కులను కాలరాసే హక్కు మీకు ఎవరు ఇవ్వలేదు. అది రాజ్యాంగంలో కూడా పొందుపరచలేదు. కావున బీసీలు మేల్కొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే బీసీల రాజ్యాధికారం యాత్ర మొదలవుతుంది. అగ్రకులాల పతనము మొదలవుతుంది. ఇది తెలంగాణలో మొదలై ఢిల్లీలో మెజార్టీ ప్రజలు బీసీలు పార్లమెంట్లో అడుగు పెట్టే వరకు ఇది ఆగదు, ఆగబోదని హెచ్చరిస్తూ బీసీల జోలికి వచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని బీసీ శ్రేణులను కోరుకుంటూ జై బీసీ, జై జై బీసీ.